ఈరోజు వర్తమానం చూపు గురించి. కొన్నిసార్లు అంటాం, అమ్మో చూపులతో ఏదో చేస్తున్నారంట. నవ్వుతున్నారు ముందున్న వాళ్ళు. యవనస్తులు ఈ చూపులకే అన్నా మాకే నా టార్గెట్ కాదు. కొంతమంది చూపులకి కొంతమంది పడిపోతారు, కొంతమంది పారిపోతారు. రైట్? చిన్నపిల్లలు కొన్నిసార్లు వారు ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయలేని వయసులో ఎక్కువగా వాళ్ళ ఆశ ఏంటంటే వారు చేస్తున్నది అంతా తల్లిదండ్రులు ఏం చేయాలని చూడాలని. రైట్? వి ఆల్ షౌటెడ్ టు అవర్ పేరెంట్స్ అండ్ మెనీ a times our kids shout. ఏమంటారు? మమ్మీ డాడీ ఒకసారి వచ్చి ఏంటి చూడు నేనేమి చేస్తున్నాను. వారు కొన్నిసార్లు మర్చిపోయేది ఏంటంటే ఎప్పుడు మనం చూస్తూ ఉంటామని వారు మర్చిపోయి వాళ్ళు కావాలని ఏమంటారు వచ్చి చూడండి. కొన్నిసార్లు వాళ్ళు చూడకుండా అనుకున్నవి కూడా మనం చూస్తాము, అది వాళ్ళకి తెలీదు. అయితే శ్రేష్టమైన విషయం ఏంటంటే మన పరలోకపు తండ్రి మనలను నిత్యము చూచుచున్న దేవుడు, కనిపెట్టుతున్న దేవుడు. రాదర్ దాన్ సేయింగ్ లుకింగ్, అవర్ గాడ్ ఇన్ హెవెన్ ఈజ్ ఎ ఫాదర్ హూ ఈజ్ వాచింగ్ ఓవర్ హిస్ చిల్డ్రన్. వాచింగ్ ఇస్ ఎ బిగ్ వర్డ్ కదా. వాచింగ్ అంటే ఏంటి? శ్రద్ధతో జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటాం కదా. పాపం మన దేవుడు పరలోకమందున్న ఆ తండ్రి వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తున్నాడు. నిజంగా నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన కను రెప్ప మూయల. రైట్? హీఈస్ ఆల్వేస్ వాచింగ్, హీఈస్ ఆల్వేస్ వాచింగ్. పరిశుద్ధ గ్రంథంలో మీరు గమనించే ఉంటారని భావిస్తున్నాను, అనేక పర్యాయాలు దేవుడు మరి ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించిన జీవితమును 4 సువార్తికులు వారు రాసినప్పుడు పదే పదే ఈ మాటను వారు రాశారు. యేసు వారిని చూచి, లేకపోతే యేసు ఫలానా వ్యక్తిని చూసి. కొన్ని సందర్భాల్లో ఆయన ఎందుకు చూశాడో, ఆయన చూస్తున్నప్పుడు ఆయన మనసులో ఏ తలంపు ఉండిందో కొన్నిసార్లు వివరింపబడలా. అయినప్పటికీ ఆయన చూశాడు అంటేనే అందులో విశేషత ఉంది. సమ్ టైమ్స్ we don't even know what was in his mind when it is written Jesus has looked. నేను నిన్న సాయంకాలం ఒక వర్తమానం సిద్ధపడ్డా. దాని తర్వాత యూత్కి వచ్చాం, ఫ్యామిలీ ప్రేయర్ అయిపోయింది. ఫ్యామిలీ ప్రేయర్ అంటే బేతెల్ ఫ్యామిలీ ప్రేయర్, పనిచేసి వాళ్ళందరం కలిసి ప్రార్థనలో గడుపుతాం. తర్వాత ఇంటికి వెళ్ళాను 10:30కి, భోజనం అయిపోయింది. 11 గంటలు ఎందుకో నా మనసు కుదురుగా లేదు. వెన్ ఎవర్ దట్ హ్యాపెన్స్ ఐ am a little worried. ఏంటి అంటే వర్తమానం గురించి ఆలోచిస్తామంటే somehow I was not satisfied. నా మనసుకు స్పష్టంగా తెలుస్తుంది ఇది కాదు వర్తమానం. 12:30 అయిపోయింది. ఇంకా లెగిసి ఇంకో వర్తమానం సిద్ధపడదాం అనుకున్న బద్దకించా. దాని తర్వాత ఉదయం 6 గంటల మేలుకు వచ్చింది. ఉదయం బైబిల్ పట్టుకొని కూర్చున్నా. ప్రభు, నిన్న సిద్ధపడిన వర్తమానం కాకపోతే మరి వాట్ ఈస్ దట్ యుర్ గివింగ్ మీ? 6:45 to 7:30 God gave me this message. Hallelujah. Praise God. And I said, Lord, ప్రభువా నాకు ఇంకో వర్తమానం ఇచ్చినందుకు వందనాలు. కొన్నిసార్లు జరుగుతుంది, తరచుగా జరగదు, కానీ కొన్నిసార్లు జరిగినప్పుడు పొద్దునే లేచి కూర్చున్నట్టు మా వయసు తర్వాత వచ్చింది. ఏంటి పొద్దునే లేచిపోయి ఏం జరిగింది అంటే ఇదే చెప్పాను. రాత్రి ఎందుకో నాకు ఐ వాజ్ డిస్టర్బ్. సో ఇది ప్రత్యేకంగా పలువురిని ప్రత్యేక రీతిగా దర్శిస్తుందని భావిస్తూ, ప్రతి వర్తమానం అనేక మందిని దర్శిస్తుంది. బట్ వెన్ గాడ్ కంపెల్డ్ మీ, దేవుడు అంతగా ఒత్తిడి చేయగా నేను ప్రభు నేను సిద్ధపడుతున్నాను నాయన, ఈ వర్తమానం ఖచ్చితంగా పలువురు దీనిని తమ జీవితాల్లో ఒక వాగ్దానంగా తీసుకొని వెళ్ళాలి. అదే ప్రభు నేను ప్రకటించాలని ఆశిస్తున్నాను నీ ప్రతినిధిగా. కాబట్టి అసలు ఈ చూడటం అన్నదే అదే ఒక భాష, అవునా కదా. కొంతమంది మాట్లాడకుండా చూపులతో పని జరిగిచ్చేస్తారు. రైట్? మనం ఉన్నాం ఆ కేటగిరీలో కదా. తల్లిదండ్రులు తిట్టవలసిన అవసరం ఉందా? ఆహా, అంతే అంతే. అందులో నుంచి చూసే వాళ్ళు ఎన్ని అర్థం చేసుకుంటారో. రైట్? లుక్స్ ఆర్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ లాంగ్వేజ్. యవనస్తులకి
కాఫీ ఎదురుగానే ఉంటుంది, ఒకళ్ళొకళ్ళు ఎదురుగా గర్ల్ ఫ్రెండ్ ముందో బాయ్ ఫ్రెండ్ ముందో, లేకపోతే ఇద్దరు ప్రేమికులు, ఒక ముద్ద కూడా లోపలికి వెళ్దాం, వచ్చారు ఆర్డర్ చేశారు అంతే. ఆహా, రైట్. వీ నో దేర్ ఇస్ లుకింగ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ లాంగ్వేజ్. అయితే ఇవాళ అతి ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, ఒకరి చూపు మన మీద పడితే మన జీవితపు గమ్యమే మారుతుంది. హల్లెలూయా. If one person's look falls on us, the destiny of our life will be changed, and that is the look of Jesus Christ. Hallelujah. Praise God. యేసు ప్రభువు వారి యొక్క చూపు మన మీద పడగా అది మనము చూస్తే మన జీవితపు గమ్యమే మారిపోద్ది. ప్రశ్న ఏంటంటే, did your life catch the eye of Jesus Christ? That is the message today. నీ జీవితము మీద దేవుని చూపు పడిందా అంటే పడింది, పడింది, పడే ఉంది. కానీ నువ్వు ఆయన చూస్తున్నప్పుడు ఆ చూపు నుంచి నువ్వేం అర్థం చేసుకోవాలి, అది వాళ్ళ వర్తమానం. అందుకనే కొంచెం స్టార్టింగ్లో ఆ 2-3 చెప్పాను. తల్లిదండ్రులు బిడ్డలను వారు కోపంతో చూసినా, సంతోషంతో చూసినా, బాధతో చూసినా, దుఃఖంతో చూసినా, లేకపోతే వేరే ఏ రీతిగా, దాన్ని బట్టి మనకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. రైట్, రాంగ్? యు ఆర్ విత్ మీ కదా? కొన్ని విషయాలు మనకి అర్థమవుతాయి. పరిపూర్ణంగా అర్థం కాకపోయినా, లేకపోతే మనం ఏం చేస్తాం, వెంటనే క్లారిఫై చేస్తాం. ఏంటి మమ్మీ అలా చూస్తున్నావు, కొడతావా అనలేదా మీరు? ఏంటి కొడతావా, తిడతావా? నాకు చాలా ఏమవుతుంది, భయం వేస్తుంది. కానీ కొన్నిసార్లు చూసినప్పుడు అబ్బా, ఆ స్మైల్ చూడంగానే అనుకుంటా, ఇవాళ దే ఆర్ వెరీ హ్యాపీ. ఎలాగ అర్థమైంది నేను సంతోషంగా ఉన్నాడు, నీ మొహంలో తెలిసిపోతుందిలే అంటాంగా. రైట్? లుకింగ్ ఈజ్ ఎ లాంగ్వేజ్ ఇన్ ఇట్ సెల్ఫ్. దెన్ వెన్ గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ us, వాట్ ఈజ్ హీ టెలింగ్? 3 భాగాలుగా కొన్ని పరిచయమైన వాక్య భాగాలు చూస్తూ దేవుడు మనల్ని చూస్తా ఉన్నప్పుడు, ఎందుకంటే ఒక మాట గమనించుకోవాలి, ఆయన చూపుల ద్వారా కొన్ని పర్యవసానాలు ఉంటాయి. అంతేనా? When somebody looks at us, there is a consequence to that look. ఆ కారణం చేత దేవుడు మనలను చూస్తున్నప్పుడు ఈ లోకరీత్యా పాత నిబంధన నూతన నిబంధన రెండిట్లో చూద్దాం. 3 రీతిలుగా, అంటే ఇవే కంప్లీట్ కాదండి, ఇది అనేక సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని డీల్ చేస్తే ఒక 2-3 సంవత్సరాలు మనం ధ్యానం చేయొచ్చు. జస్ట్ బై మెడిటేటింగ్ ఆన్ దట్ వర్డ్, గాడ్ ఈస్ లుకింగ్ ఎట్ us. దట్స్ ఆల్. దేవుడు మన వైపు చూస్తున్నాడంటే ఎక్కడెక్కడైతే దాని గురించి రాయబడిందో పరిశుద్ధ గ్రంథంలో, అబ్బో చాలా చాలా ఉన్నాయి. నేను కొన్నే తీసుకొని వచ్చాను. వాటిని 3 రీతిలుగా విభజించి, ఎందుకు ఆ సందర్భాల్లో దేవుడు కొందరిని చూసినప్పుడు ఆయన చూపు ద్వారా చెయ్యాలనుకున్నది ఏంటి అర్థమవుతుందా? అంతే ఇవాళ వర్తమానం. ప్రశ్న మళ్ళీ, రక్షణానుభవం లేనివారు దయచేసి గమనించాలి. గాడ్స్ ఐ ఈజ్ అపాన్ యూ and he is looking so that you and I are saved. రక్షింపబడాలని దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కనుదృష్టి మన మీద పడగా అది గ్రహించుకొని దాని పర్యవసానమును మనం అంగీకరిస్తే మన జీవితపు గమ్యము మారుతుంది. కాబట్టి నీ జీవితము ఆయన దృష్టి ద్వారా పట్టబడిందా? మొదటి భాగములో దాదాపు 5-6 సందర్భాలు చూద్దాం. గబగబా వాటిని ధ్యానం చేయం కానీ కేవలం వాటిని గుర్తు చేస్తాను. మొదటిది దేవుడు మన వైపు చూస్తున్నప్పుడు, ఆయన కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు, ఎందుకు ఆయన కనుదృష్టి మన మీద ఉన్నది, తన బిడ్డల మీద ఉన్నది. ప్రప్రథమముగా నేను మళ్ళీ మాట్లాడుతున్నది ఆయన నామం ఎరిగిన బిడ్డలు. అంటే ఆయనను ఎలా చూస్తున్నాం? మన తండ్రిగా చూస్తున్నాం. రైట్? వీఆర్ లుకింగ్ అట్ గాడ్ ద ఫాదర్ and God the Son and the Holy Spirit. మనము దేవుని యొక్క కుటుంబంలో తిరిగి జన్మించాం కాబట్టి ఆయన బిడ్డలుగా మన తండ్రి, మన సహోదరుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని చూస్తున్నప్పుడు ఆ చూపు ద్వారా మనకి చెప్పాలని ఆశపడుతున్నది ఏంటి? రైట్? మొదటిది మనకందరికీ ఆనందం వేస్తుంది. దీన్ని బట్టి పలువురికి ఖచ్చితంగా ఆనందం వేయాలి. అందరికీ మీ హృదయం ఉప్పొంగాలి దీన్ని బట్టి. ఎందుకంటే దేవుడు మనల్ని చూస్తున్నది ఒక కారణము, మన పట్ల దయను అందించుటకు. ఇంగ్లీష్లో
ఇట్ ఈస్ ఎ లుక్ టు ఎక్స్టెండ్ ఫేవర్ టు ఈచ్ వన్ ఆఫ్ అస్. ఫేవర్ అన్నది చాలా ప్రాముఖ్యమైన మాట కదా. మనం అనేక మంది మనకేం చేయాలనుకుంటాం, ఫేవర్ చేస్తే బాగుంటుంది. అందులో నుంచే ఏమొచ్చింది మాట, ఫేవరెట్ అని వచ్చింది కదా. ఫేవరెట్ అంటే ఏంటి, ప్రత్యేకమైన స్థానము వారికి ఉందండి వారి జీవితాల్లో అని. పాత నిబంధనకి వెళ్తే అక్కడ ఇద్దరు స్త్రీలను చూద్దాం. ఒక స్త్రీ అబ్రహాం ఇంట్లో ఉన్న స్త్రీ. అబ్రహాం భార్య సలహా విని దాసిన హాగర్ని ఈయన దగ్గర చేర్చుకున్నాడు. ఆవిడ ద్వారా ఎవరు వచ్చారు, ఇస్మాయిల్ వచ్చారు. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్య గొడవ అయింది. ఇదంతా పెద్ద స్టోరీ. దాని తర్వాత అబ్రహాం ఏమన్నాడు, అమ్మా నువ్వు మీ కొడుకుని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఆదికాండం 16వ అధ్యాయం 7వ వచనం తర్వాత 13వ వచనం చదవబడుతున్నప్పుడు చూద్దాం. ఆదికాండం 7వ అధ్యాయం 16వ అధ్యాయం 7వ వచనం. యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద అనగా సూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని అంటే ఎలా చూడకుండానే కనుక్కుంటారండి, కాదు కదా. అంటే అక్కడ డైరెక్ట్ గా చూశాడని లేదు. తర్వాత ఆవిడ చెప్పింది, హాగరు ఒక శ్రేష్టమైన పేరు దేవునికి పెట్టింది. ఈ సందర్భంలో ఆ పేరు మనం చూద్దాం. చూసి ఆ దేవదూత మాట్లాడిన తర్వాత హాగర్ ఏముందో చూడండి. 13వ వచనానికి వెళ్ళిపోదాం స్ట్రైట్ గా. అదే అధ్యాయం. అది చూచుచున్న దేవుడవు నీవే అను పేరు, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వారిని నేను ఇక్కడ చూచితిని. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం అండి. నన్ను ఏంటండి, చూచిన వానిని నేను చూశాను. మన జీవితములో గంభీరమైన మార్పు రావాలంటే ఆయన చూస్తే సరిపోదు, ఆయన నిత్యము చూస్తున్నాడు. ఎందుకు? మొదటి భాగం ఏం చూస్తున్నాం, దేనికోసం? హీ వాంట్స్ టు ఎక్స్టెండ్ వాట్, ఫేవర్ టు యు. మన పట్ల దయను చూపించాలని దేవుడు మన వైపు చూస్తున్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, నన్ను చూస్తున్న దేవుణ్ణి నేను ఆ స్థితిలో చూడగలుగుతున్నాను. ఎన్నోసార్లు ఏమవుతుందంటే సాతాను మనలను మనకున్న ఇబ్బందులలో, మనకున్న కష్టంలో, ఈవిడ పరిస్థితి చూడండి. ఆవిడ పరిస్థితిలో ఆవిడకి వాస్తవానికి ఇంకా ఎవ్వరూ కనిపించరు, అంతే కదా. ఉన్న ఒకే ఇంట్లో తనిచ్చిందా సలహా? తనివ్వలేదు సలహా ఆ ఇంటి యజమానురాలు ఇచ్చింది. వారి సలహాను బట్టి ఈవిడ ఆ కుటుంబంలో ఆ రీతిగా ఉండింది. అయితే ఏ కారణం చేత, ఆవిడ తప్పేమీ లేదు, ఆవిడ తప్పు చేయని కారణం చేత ఇంట్లోంచి పంపించేస్తే ఆవిడికి ఏ ఆధారం లేని పరిస్థితుల్లో దేవుణ్ణి చూడగలుగుతుందా? కానీ చూడండి, ఆ పరిస్థితుల్లో ఆవిడ దేవుణ్ణి చూడగలిగింది. చాలా ప్రాముఖ్యం. దాని తర్వాత ఆవిడ తిరిగి ఇంటికి వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ వ్యక్తి దగ్గరికి వెళ్తే యాకోబు బ్రదర్. యాకోబు ఏం చేశాడు? 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. దేనికోసం? ప్రేమ కోసం అనాలి, అంతేనా? ఇంకేమైనా కారణం ఉందా? ఏమీ లేదు. ఎవరిని ప్రేమించాడు ఈయన? పెద్ద ఆవిడని వదిలేసి రెండో ఆవిడ. ఎందుకు? ఆవిడ చాలా అందంగా ఉంటది అంట. మామగారు మామూలు తక్కువ అయినా జనరల్గా మామగారులు అంతే. మీరు ఇప్పుడు ఇంకేమనుకోబాకండి, ఆయన కనిపించట్లేదు ఇక్కడ. ఓకే రైట్. కానీ ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ. ఓకే. అయితే ఏం జరిగింది? 7 సంవత్సరాలు అయ్యాక పెద్ద ఆవిడని కట్టేశారు. తర్వాత ఇంకొక 7 సంవత్సరాలు. ఆ సందర్భంలో లేయా పరిస్థితి చూడండి. ఆ పరిస్థితుల్లో చాలా చక్కని మాట అక్కడ ఉంది. 29వ అధ్యాయం 35వ వచనం. ఆదికాండం 29వ అధ్యాయం 31వ వచనం చూడండి ఏం జరిగిందో. లేయా ద్వేషించబడుట. లేయా ఏంటంట? ద్వేషించబడుట యెహోవా చూచి. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ఏంటంట? లేయా ఎందుకు ద్వేషము? ఎందుకంటే ఆవిడికి బిడ్డలు లేరు. ప్లస్ భర్తకు ఎవరిష్టం? ఆవిడ
ఇష్టం లేదు. కొన్నిసార్లు కుటుంబం, నేను భార్యాభర్తల గురించే మాట్లాడలేదు, కానీ కుటుంబంలో ఒకవేళ ఇటువంటి పరిస్థితులుంటే, ఒకవేళ మీరు మిమ్మల్ని వేరే వారు ద్వేషిస్తున్నారని అనగానే మీకు కావలసిన ప్రేమ మీకు లభించకపోతా ఉంటే, మీరు ఆశించినది మీకు మీ కుటుంబ జీవితంలో లభించకపోతా ఉంటే, లేకపోతే మరొక చోట అటువంటి పరిస్థితులు మీకు ఏర్పడితే, దేవుడు తన బిడ్డల పట్ల తన దయను దయచేస్తాడని రుజువు ఇది. దాని తర్వాత చదివేసేయండి ఏమైందో. యెహోవా చూచి ఆమె గర్భము తెరిచెను. ఆమె గర్భము తెరిచెను. అది ఒక్కసారా? దాని తర్వాత మీరు చూస్తే మరొకసారి టోటల్ నలుగురు ఒకదాని ప్రతిసారి ఒక బిడ్డ పుట్టగా ఆవిడ వెంటనే దేవుని పట్ల తన తీర్మానమును తిరిగి వ్యక్తపరుస్తుంది. మీరు నెక్స్ట్ వచనం చదవండి. లేయా గర్భవతి అయి కుమారుని కని యెహోవా నా శ్రమను చూచి, యెహోవా ఏం చేశాడు? నా దేన్ని చూశాడు? శ్రమను. ఈ రోజు ఎవరైనా ఆ పరిస్థితిలో ఉన్నారా? బిడ్డలు లేరన్న బాధతో ఉన్నారా? ఈ రోజు ప్రత్యేకంగా దేవుని యొక్క దయ మీకు ఇస్తాడు ఆయన. హల్లెలూయా. ఐ యామ్ టెల్లింగ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గాడ్ ఇస్ గోయింగ్ టు గివ్ యు చిల్డ్రన్, బ్రదర్ సిస్టర్. హి విల్, హి షుడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ హి షుడ్. ఆయన ఇవ్వాల్సిందే. దేవుని ఎందుకు ఒక్క మాట నేను చెప్తాను, మధ్యలో ఈ విషయం చెప్తాను. అందులో ఒక కీలకమైన విషయం ఉంది. ఈ మొదటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు ఒక్క మాట ప్రాముఖ్యం. కొన్నిసార్లు బహుశా మన జీవితాల్లో కొన్ని ఆలస్యం అవుతుందంటే దానికి ఒకటే ఒక కారణం ఉందని నేను మీకు చూపిస్తాను. అయితే లేయా అంటుంది, దేవుడు ఏం చూశాడు? నా శ్రమను చూశాడు. అంటే బిడ్డలు లేరని బాధపడుతున్న వారికి మట్టుకే కాదండి. మీరెంతో ప్రయాసపడుతున్నారు మీ ఉద్యోగంలో, మీరు మీ కష్టానికి తగిన జీతం రావట్లేదేమో, కొన్ని నెలల నుంచి అసలు జీతాలే లేవేమో, ఎలక్ట్రిసిటీ ప్రాబ్లమో లేకపోతే బందులో మరొకటో, 2-3 సంవత్సరాలు అయిపోయింది ఇంకా ప్రమోషన్ రాలేదు, లేకపోతే మరొకటి. ఎస్, అండ్ యు ఆర్ స్ట్రగ్లింగ్. నువ్వు శ్రమ పడుతున్నావు, దేవునిలో స్థిరంగా ఉన్నావు. నేను అంటాను, దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. దాని తర్వాత 9 కుమారులు పుట్టిన తర్వాత 35వ వచనం ఉంటుంది, అప్పుడు ఆవిడ గర్భము ధరించుట ఆగిపోయింది అంటుంది. 4 boys, 4 children she received. నూతన నిబంధనకి వెళ్తే దేవుని యొక్క సేవ చేసే యాజకుడండి. మనం అనుకుంటాం కొన్నిసార్లు ఈ దినాల్లో ఈ సిద్ధాంతం మారిపోయింది. దేవుని ఆశ్రయిస్తే అంతా సమృద్ధే, మీరు ఇది చేయండి మీకు ఇది లభిస్తుంది, మీరు ఇంకోటి చేయండి. అవన్నీ చెప్పడానికి నాకు ఇష్టపడట్లేదు కానీ, బట్ దేర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రాస్పెరిటీ. మన దేవుడు సమృద్ధిని ఇవ్వడం నేను అంటలా. మన దేవుడు ఎప్పుడు సమృద్ధినిచ్చే దేవుడే, కానీ కేవలం ఏదో పొందాలని ఆయన దగ్గరికి రావటం సబబు కాదు. కేవలం ఏదో రావాలని, అది కూడా ఈ లోకరీత్యా ఒక ఉద్యోగం కోసం ఆయన దగ్గరికి రావటం, లేకపోతే ఒక బిడ్డ కోసం ఆయన దగ్గరికి రావటం, లేకపోతే ఒక పెళ్లి సంబంధం కోసం ఆయన దగ్గర రావటం, వాట్ ఎవర్. ఐఎమ్ టెలింగ్ యూ, దట్ ఈస్ నాట్ ద రీజన్ టు కమ్ టు హిమ్. యూ హ్యావ్ టు కమ్ టు హిమ్ యాజ్ హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ యువర్ లైఫ్. మన జీవితంలో ఆయన ప్రభువని గ్రహించి మనము ఆయనకి లోబడి ఆయన దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది. యాజకత్వం వహిస్తున్నాడు ఈయన. దేవుని దృష్టిలో నీతిమంతులు అంటే వారి జీవితంలో అన్ని చక్కగా జరగాలి, అంతేగా, రైట్? దేవుని పని చేస్తున్నారు, అది కూడా ఎంతో జాగ్రత్తగా చేస్తున్నారు. చదవండి లూకాసు వార్త 1వ అధ్యాయం 25వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 5వ వచనం. ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా మీకు? జకరియా. వండర్ఫుల్. 1వ అధ్యాయం 5వ వచనం. యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకరియా అనే ఒక యాజకుడు, అతని భార్య అహరోను కుమార్తెల్లో ఒకతే, ఆమె పేరు ఎలిజబెత్. రైట్. వీరు ఎంత ప్రాముఖ్యం అంటే ఆ వచనము, వీరు ఇద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు, ప్రభువు యొక్క సకలమైన ఏంటి? ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొని. హల్లెలూయా. ఎంత గంభీరమైన సాక్ష్యం అండి. ఇరువురు భార్యాభర్తలు అన్ని విషయాల్లో ఏంటంట? నిరపరాధులై నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. అయితే ఏమవ్వాలండి? ఈ లోకరీత్యా ఆలోచిస్తే ఇంత చక్కని దేవునికి ఇష్టానుసారమైన దేవుని నామ మహిమార్థమైన జీవితాలు జీవిస్తా ఉంటే వారి జీవితంలో ఏది తక్కువ కావడానికి వీలు లేదు. అయితే నెక్స్ట్ వర్షన్ ఉంది, ఎలిజబెత్ నందున వారికి పిల్లలు లేకపోయారు. అయితే దేవుడు అలాగే వదిలేశాడా? ప్లస్ బ్రాకెట్లు ఏమైనా ఉంటది, వారు వృద్ధులైరి. మనకు తెలుసు ఆ స్టోరీ. దాని తర్వాత ఏమైంది?
దేవుడు చూశాడంట. హల్లెలూయా. గాడ్ హస్ సీన్. 24వ వచనం అదే అధ్యాయం. ఏం జరిగింది? దాని తర్వాత దేవదూత వచ్చి 24 దాని తర్వాత దేవదూత వచ్చి జకర్యాతో మాట్లాడు. ఆ దినములైన పిమ్మట అతని భార్య ఎలిజబెత్ గర్భవతి అయి మనుషులో నాకుండిన అవమానం తీసివేయుటకు, మనుషులలో నాకుండిన అవమానమును తీసేయుటకు నన్ను కటాక్షించిన. ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నట్టుందంటే, ఇన్ ద డేస్ వెన్ హి లుక్డ్ ఆన్ మీ, ఇన్ ద డేస్ వెన్ హి లుక్డ్ ఆన్ మీ. తెలుగు బైబిల్లో ఏమని ఉండనంటే, నన్ను కటాక్షించనంటే నన్ను చూచెను. అంతే కదా, కటాక్షించనంటే దయతో చూశాను. ఎందుకు ఎందుకు చూశాడు ఆయన? ఆవిడ ఆ కుటుంబం మీదున్న అవమానం. ఎందుకు? ఆ దినాల్లో బిడ్డలు లేకపోతే వారి సాంప్రదాయ ప్రకారం వారు ఏం చేసేవాళ్ళు? చిన్న చూపు చూసేవాళ్ళు. దేవుని ప్రతినిధిగా చెప్తున్నా, మీరు దేవుని విషయములలో మీరు ఖచ్చితముగా జీవిస్తే, నేను స్టార్టింగ్ లో చెప్పాను ఒక మాట, నేను చెప్తాను, దేవుని దయ మన జీవితాల్లో మనం చూడాలంటే మనము మన కష్టాలలో, మన ఇబ్బందులలో, మన పరీక్షా సమయంలో, సమస్తములో మనము స్థిరముగా ఉండాలి. ఇంగ్లీష్లో కన్సిస్టెన్సీ. అది దేవుడు చూసేది. మనం ఎప్పుడైతే కొన్నిసార్లు బాగుండి కొన్నిసార్లు బాగలేము, ఇలాగ గ్రాఫ్ వెళ్తా ఉందనుకోండి మన జీవితంలో, ఆ కారణం చేత కొన్ని మార్లు దేవుడు తన దయను మన పట్ల చూపిస్తాడు. కానీ దేవుని యొక్క అద్భుతము మనం పొందడానికి మనము అర్హులముగా ఉండము. దేవుడు ఏదంటాడు? అన్ని విషయంలో మీరు ఎలా ఉండాలి? స్థిరం. వీరి జీవితాలు మనం చూస్తే దేవర్ కన్సిస్టెంట్. నోవహు గురించి ఒక చక్కని మాట ఉంది. ఏమనుంది? నోవహు దేవుని దృష్టిలో ఏం పొందాడంట? దయను. ఎందుకు? ఎందుకు? లోకంలో అప్పుడు ఉన్నవారు అందరూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తా ఉంటే నోవహు ఒక్కడే, ఆయన ఎల్లప్పుడూ అందరూ వచ్చి ఎగతాళి చేస్తా ఉన్నారు. ఆ స్టోరీ మనకు తెలుసు. బట్ నోవా రిమైన్డ్ కన్సిస్టెంట్ ఆల్ దోస్ ఇయర్స్. దట్ ఈస్ వై హీ ఫౌండ్ ఫేవర్. మన జీవితంలో దేవుని యొక్క దయ మనకు కావాలా? దేవుని యొక్క కనుదృష్టి మన మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క దయ మనకు కావాలి అన్నప్పుడు, దేవుడు తన దయను మనకు అందించాలన్నప్పుడు మనం దేవుని బిడ్డగా చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రభు, మేము అన్ని పరిస్థితుల్లో ఎలాగుంటాం? ఒకే రీతిగా ఉంటాం. మీ అందరి విశ్వాసంలో మేము పైకి కిందకి వెళ్ళాం. టుడే టేక్ దట్ కమిట్మెంట్. ఈ రోజు దేవుని బిడ్డలుగా ఈ స్థిరమైన ఒక ఒప్పందాన్ని చేసుకుని వెళ్ళండి. లార్డ్, ఐ వాంట్ టు రిమైన్ కన్సిస్టెంట్ సో దట్ ఐ కెన్ రిసీవ్ యువర్ ఫేవర్. ప్రభు, మీ దయను నేను పొందాలి, నాకు అది కావాలి. నా జీవితంలో ఉన్న ఈ కన్నీరు, నా జీవితంలో ఉన్న ఈ కష్టము, నా జీవితంలో ఉన్న ఈ శ్రమ, నా జీవితంలో ఉన్న ఈ అవమానం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లార్డ్, యు ఆర్ టెలింగ్ యు విల్ సీ అండ్ యు విల్ టేక్ ఇట్ అవే. నువ్వు చూసి దాన్ని తీసేస్తావని చెప్తున్నావు, నా పట్ల దయను చూపిస్తావని చెప్తున్నావు. ప్రభు, నీ యొక్క దృష్టిలో నేను నీతిమంతుడిగా ఎల్లప్పుడూ ఉండాలని ఆశపడుతున్నా. కన్సిస్టెంట్ లైఫ్. కన్సిస్టెంట్ లైఫ్ ఈజ్ వాట్ గాడ్ ఈజ్ వాంటింగ్ మన జీవితాల్లో. ఆ రీతిగా నూతన బంధంలో మనం మరొక సాదృశ్యం మనం లేకపోతే సంఘటన మనం చూస్తే, శిష్యులు శ్రమ పడతా ఉన్నారు. ఎక్కడ? పోయిన వారం మనం చూసాం, సముద్రపు మధ్యలో. అయితే ఆయన ప్రార్థన చేయడానికి ఎక్కడున్నాడు? ఒడ్డు దగ్గర ఉన్నాడు. వీళ్ళు సముద్రపు మధ్యలో ఉన్నారు. పోయిన వారం మనం చూడలేదు, కానీ అక్కడ ఏమనుంటుందో తెలుసా? యేసు వారిని చూసి, వారు మిక్కిలి కష్టపడుట చూసి, దేవుడు ఈరోజు తన బిడ్డలు శ్రమపడుట చూస్తున్నారు. ఈరోజు తమ బిడ్డల అవమానమును ఆయన చూస్తున్నాడు. ఈరోజు తన బిడ్డల యొక్క ఆయాసాన్ని ఆయన చూస్తున్నాడు. ఈరోజు తన బిడ్డల యొక్క ఆవేదనను ఆయన చూస్తున్నాడు. ఈరోజు తన బిడ్డల యొక్క అనారోగ్య పరిస్థితులు ఆయన చూస్తున్నాడు. అవర్ గాడ్ ఇస్ ద గాడ్ హూ ఇస్ సీయింగ్ అండ్ హీ ఇస్ టెల్లింగ్, ఐ విల్ ఎక్స్టెండ్ మై ఫేవర్ అండ్ ఐ వాంట్ యూ టు బీ కన్సిస్టెంట్. సాతాను ప్రయత్నం ఏంటో తెలుసా? మనం ఆ పరిస్థితుల్లో స్థిరముగా ఉండటానికి సాతాను ఎన్నడూ ఒప్పుకోడు. సాతాను ఏం చేయాలనుకుంటాడు? ఆ పరిస్థితుల్లో నిన్ను నన్ను కృంగదీసి, ఈ పరిస్థితుల్లో నీ దేవుడు అసలు ఎక్కడున్నాడు? చూడటం అన్నది దూరం, అసలు ఎక్కడున్నాడు? ఆయన ఉండవలసిన స్థలంలోనే ఉన్నాడు. ఆయన మనలను చూస్తున్నాడు తన దయను మనకివ్వడానికి. అయితే మనము ఆయన్ని చూస్తున్నామా? హాగరు చెప్పినట్టు, యెహోవా నన్ను ఇక్కడ చూచెను, నేను ఆయనను చూచితిని. ఒక 2 అంతస్తుల బిల్డింగ్ లో ఒక చిన్న
కుమార్తె ఉండింది. తండ్రి బయటకు వెళ్ళాడు పని మీద. దురదృష్టవశాత్తు సిలిండర్ పేలిపోవటాన్ని బట్టి ఆ ఇంటికి మంటలు అంటుకున్నాయి. ఈ పిల్ల ఏం చేయాలో తెలియక గబగబా పైకెక్కేసింది. పై అంతస్తు కూడా వచ్చేసింది. దాని తర్వాత డాబా మీదకి వెళ్ళి నిలబడింది. ఆ మంటలన్నీ కింద నుంచి ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. పొగలు పైకి వెళ్తున్నాయి. కాబట్టి కాసేపు అయ్యేసరికి బిడ్డకి కింద ఏమీ కనిపించట్లా. తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంతెత్తు బిల్డింగ్ ఏం కాదు. ఈ బిడ్డ దగ్గరికి వెళ్ళడానికి ఏ రకమైన అవకాశము లేదు. కాబట్టి అక్కడ కింద నిలబడి అంటున్నాడు, అమ్మా దూకే. ఆ బిడ్డ ఏం చెప్తుందో తెలుసా? డాడీ నువ్వు నాకు కనిపించట్లా అని ఆ బిడ్డ దూకట్లేదు. ఈయన అరుస్తున్నాడు, నువ్వు దూకు అంటుంది. నువ్వు నాకు కనిపించట్లేదు డాడీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు సీ యూ. అయితే ఏమన్నాడు తెలుసా? అమ్మా నువ్వు నాకు కనిపిస్తున్నావు, దూకు. అండ్ షీ జంప్డ్ అండ్ ఫెల్ ఇన్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ, ప్రైజ్ గాడ్. గాడ్ ఈస్ టెల్లింగ్ ఐ కెన్ సీ యూ. ఎస్, చుట్టూ ఈ పరిస్థితులు ఈ రీతిగా చెలరేగినప్పుడు పలుమార్లు మనం ఆయన్ని చూడలేకపోతాం. కానీ ఆ పరిస్థితుల్లో దేవుడు నీకేం చెప్పాలనుకుంటా తెలుసా? నేను నిన్ను చూస్తున్నాను, నువ్వు నా దగ్గరికి ఎగిరి గంతేసి వస్తావా? దేవుడు తన దయను అందించడానికి నాయీనులో ఉండిన విధవరాలు, తనకున్న ఒకే ఒక కుమారుడు చనిపోయాడు. ఆ పాడిని మోసుకొని వెళ్తా ఉన్నప్పుడు లూకాసు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం, అక్కడ ఈ చక్కని మాట మళ్ళీ మనకు కనిపిస్తుంది. లూకాసు సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. విధవరాలు అంటే ముందే ఆశ్రయం లేదు, ఉన్న ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుడు చనిపోయాడు. అంటే ఆవిడికి ఇంకా ఏ రకమైన ఆధారము లేదు. ఆ పరిస్థితులలో యేసు ప్రభు వారు అక్కడికి వచ్చి ఏం చేశాడో చూడండి. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి, ఏడవద్దని చాలండి. దాని తర్వాత ఏం చేశాడు? ఆయన పాడిని ముట్టాడు, చచ్చిన కుమారుడు లేచి నిలబడ్డాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా టైం పడుతుంది. దేవుని యొక్క ప్రథమమైన ఆశ, దేవుడు మనలను ఏంటది చూస్తున్నాడు. చూచుచున్న దేవుడు ఆయన. ఎందుకు చూస్తున్నాడు ఆయన? ఎందుకు? మన పట్ల దయను చూపించుటకు. ఆ దయను పొందడానికి మనం ఏం చేయాలి? అన్ని పరిస్థితుల్లో స్థిరముగా ఉండాలి. అపోస్తుడైన పౌలు జీవితం దానికి సాదృశ్యం. ఏమన్నాడు? నాకు సమృద్ధి ఉండుట తెలుసు, లేమి ఉండుట తెలుసు. కొరడా దెబ్బలంటే ఏంటో తెలుసు, సంతోషమైన పరిస్థితులు అంటే ఏంటో తెలుసు. కానీ అన్నిటిలో నేను సంతృప్తిగా ఉండుట నేర్చుకుంటుని. కొంచెం డబ్బులు ఎక్కువ వచ్చేసరికి ఇక్కడికెళ్ళా కొంతమంది వెళ్ళిపోయినట్టు. రైట్? నథింగ్, ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ హిమ్. వీ షుడ్ సే లార్డ్ వీ వాంట్ టు లివ్ ఏ కన్సిస్టెంట్ లైఫ్. మనం జీవించే జీవితాలు రెండే. ఒకటి లోపల, ఇంకోటి అంతే. ఇక్కడొకలాగా అక్కడొకలాగా ఉంటే దేవుని దయ అన్నది పొందుట కష్టం. అర్థం. వీ షుడ్ బి ద సేమ్ ఇన్సైడ్, వీ షుడ్ బి ద సేమ్ అవుట్ సైడ్. అన్నిటికంటే ఎక్కువ ఏ జీవితాలు ఇంపార్టెంట్? బయట. రైట్? నాట్ ఇన్సైడ్. బయట మనం జీవించే జీవితం, దానికి ఒకటే ఒక మాట, మన సాక్ష్యం ఎలాగా ఉంది అంతే. దేవుని బిడ్డలకు సాక్ష్యం కంటే ఇంకా పెద్దదేది లేదు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ ఈస్ మై విట్నెస్ అవుట్ సైడ్. బయట మన సాక్ష్యము ఏ రీతిగా ఉంది? మన సాక్ష్యం ఆయన నామ మహిమార్థమై ఉంటే, ఐఎమ్ టెలింగ్ యూ, అండ్ ఇఫ్ యూ రిమైన్ కన్సిస్టెంట్, యూ అండ్ ఐ విల్ రిసీవ్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ ఇన్ ఎనీ సిట్యువేషన్. ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ దేవుడు తన యొక్క దయ మన పట్ల ఆయన చూపిస్తాడు. ప్రభు స్థిరంగా ఉండడానికి మాకు సహాయం చేయని చెప్దాం. దేవుడిచ్చిన వాగ్దానాన్ని మనం తీసుకొని వెళ్దాం. ఈరోజు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ చెప్పండి, ప్రభు మీరు నన్ను చూస్తున్నా అని చెప్పారు, మీ దయను మాకు ఇస్తా అని చెప్పారు, మీ దయ పొందడానికి నేను సిద్ధము. అండ్ ఐ వాంట్ యువర్ ఫేవర్ ఇన్ మై లైఫ్ అండ్ ఐ విల్ రిమైన్ ఫెయిత్ఫుల్ టు యూ. నీకోసం నేను స్థిరముగా జీవిస్తాను. ఇంకొకటి 3 కదా మనం చూస్తామన్నాం. ఆయన చూపు ద్వారా, ఆయన మనలను చూచుట ద్వారా ఆయన ఏంటి బయటకు తీసుకొని రావాలని ఆశపడుతున్నాడంటే, పేతురు జీవితం దగ్గరికి వెళ్ళాలి. పేతురుని
ఆయన ఒకసారి చూశాడు. ఆ చూపు పేతురు తట్టుకోలేకపోయాడు. ఎందుకు తెలుసా? తన ఓటమిని బయలుపరిచిన చూపు. ఎక్కడుంది ఇది? లూకాసు వార్త 22వ అధ్యాయం 33వ వచనంలో మనలాగానే పెద్ద డైలాగులు చెప్పాడు ఈయన. లూకాసు వార్త 22వ అధ్యాయం 33వ వచనం. యేసుప్రభు వారు తన మరణం గురించి చెప్తా ఉంటే దానికి ఈయన ఏమని చెప్పాడు చూడండి. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి, ప్రభువా నీతో కూడా ఏంటంటే ఎక్కడికి వచ్చేస్తాను? చెరలోనికి మరణమునకును అబ్బో వెళ్ళుటకు సిద్ధముగా ఉన్నానని ఆయనతో అనగా. కొంతమంది భలే ప్రామిసులు చేస్తారు. మనుషులకు చేసినట్టే దేవునికి చేస్తారు. జాగ్రత్త జాగ్రత్త. ఆయన పేతురు నీవు నన్ను ఎరుగనని కొంచెం ఆగనాయన ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయేదని నీతో చెప్పుచున్నాను. అది మామూలు విషయం అండి. కోడి కూయకుండా ఉంటదా? దీనికోసం రీసెర్చ్ చేయాలా? ఏ కోతనన్నా ఆపచ్చు కానీ యూ కాంట్, రైట్? అంటే ఈ తరం వాళ్ళకి సిటీలో ఉండే వాళ్ళకి తెలియదు కానీ ఒకప్పుడు పల్లెటూరుల్లో వాచులు లేనప్పుడు దేన్ని బట్టి లేసేవాళ్ళు? రైట్, దాన్ని బట్టి 4 అయింది 5 అయింది కరెక్ట్గా అవుతుంది. రైట్, దట్స్ హౌ ఇట్ ఈస్. అయితే ఏమన్నాడు? నాయనా నువ్వు నేను ఎరుగనని ముమ్మారు చెప్పు వరకు నేడు అంటే ఈ రోజే అన్నాడు ఆయన. అప్పుడన్నా మేల్కోవాలా? ఏమల్లా? ఏం జరిగిందో మీకు తెలుసు. 60వ అధ్యాయంకి వెళ్దాం, 60వ వచనానికి వెళ్దాం. అదే అధ్యాయం వర్స్ 60, 61, 62. అందుకు పేతురు పోయి నీవు చెప్పినది నాకు తెలియదు నన్ను. అతడు ఇంకనూ మాట్లాడుచుండగా, అది 3వసారి ఇది, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా వెంటనే కోడి కూసి. దాని తర్వాత ఏమైందో చూడండి. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను. పెద్ద ప్రసంగం ఇచ్చాడు అక్కడ. నేను చెప్పానా నీ టైం వచ్చింది. ఏంటది? 1 look, ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆ చూపులో యేసు ప్రభు వారు చెప్పవలసిందంతా చెప్పేశాడు ఒక్కసారి. వాట్ ఈస్ దట్ వాట్ హీ వాస్ టెల్లింగ్? పేతురు వైపు ఆ రోజు యేసు ప్రభువుని సంకెళ్ళేసుకొని తీసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. ఆ రాత్రి ఆయన తీసుకొని వెళ్ళిపోతా ఉంటే ఇక్కడ ముమ్మారు బొంకినప్పుడు యేసు తిరిగి చూసి ఏమన్నాడు తెలుసా? ఇది నీ పరిస్థితి. జీసస్ exposed the failure of Peter, and sometimes God's looks on us will show us where we failed him. ఏ భాగాల్లో మనము ఓటమిలో ఉన్నామో, ఏ భాగాల్లో మనము ఆయన కోసం నిలకడగా లేమో దేవుడు మన వైపు చూపించాలని ఆయన ఆశ. ఆ చూపు ద్వారా పేతురు ఎన్నడూ దాని నుంచి బయటపడలేకపోయాడు. కాబట్టి ఇంక తన జీవితంలో తాను ఉన్నతమైన స్టాండర్డ్ని, స్థాయిని పెట్టుకున్నాడు. బికాస్ హీ కుడ్ నాట్. ఏమైందండి? ఆయన ఆ రీతిగా చూడగా ఏం చేశాడు? చదివేసేయండి. నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందు అని ప్రభు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని. ఎట్లా జ్ఞాపకం వచ్చిందంట? ఎలా జ్ఞాపకం వచ్చింది? యేసు చూశాడు. యేసు చూడంగానే పేతురికి ఆ చూపు ద్వారా ఏమర్థమైంది? అబ్బా, నేను దేవునికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఈరోజు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? where you have failed him? You promised to do certain things. దేవుని కోసం ఏదో చేస్తావని చెప్పావు, 10 మందికి సువార్త అందిస్తా అని చెప్పావు, లేకపోతే గృహాలు దర్శిస్తావని చెప్పావు, ఇంకోటి చెప్పావు, నాకు తెలియదు. కానీ దేవునికి నువ్వు చేసిన ఒప్పందం ఏంటి? ఆ ఒప్పందాన్ని నువ్వు నిలబెట్టుకోకపోతే ఈరోజు దేవుడు నీ వైపు చూసి అంటున్నది ఇదే. ఆయన చూపు నువ్వు తట్టుకోలేవు. He is exposing Peter's failure and he was embarrassed. కొన్నిసార్లు కొంతమందిని మనం ఏంటంటాం? మొఖంలో మొఖం, కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేము. ఎందుకు? ఎప్పుడు చూడలేము మనం ఒకరి కళ్ళలో ఒకరు. మనము తప్పు, సింపుల్, రైట్, సింపుల్. మనము తప్పు చేసినప్పుడు మనం ఎవరికి వ్యతిరేకంగా మనం తప్పు చేస్తే వారి ముఖంలో మనం మొహం పెట్టి, వారి కళ్ళలో కళ్ళు పెట్టి మనం చూడలేం. వి కాంట్ అండ్ గాడ్ ఈస్ టెల్లింగ్. అయితే అది కేవలం అతన్ని భయపెట్టించడానికి కాదు, కానీ ఆ రీతిగా చూడగా పేతురు ఏం చేశాడు? వెంటనే వెలుపలికి వెళ్ళి సంతాపపడి, అంటే దేవుడు ఆ రీతిగా చూసి ఏమన్నాడంటే, మీ బలహీనతల్లో నా బలము నేను మీకు
ఇస్తాను. దట్ ఈస్ వై హీ ఈస్ లుకింగ్ at us not only just to expose our failure, but God is telling, in your weakness I will be strong. మీరెప్పుడు బలహీనులో అప్పుడు బలవంతుడు ఆ రీతిగా మిమ్మల్ని బలపరచడానికి ఆయన మన వైపు చూస్తున్నాడు. 38 సంవత్సరాలు ఒక కోనేటి దగ్గర ఒక వ్యక్తి పడి ఉన్నాడు కదా, మనకి తెలుసు. ఆ వ్యక్తి 38 సంవత్సరంకి ఒకసారి ఆయన ప్రయత్నం చేసి విఫలుడయ్యాడు. అంటే అన్ని సార్లు తన ఫెయిల్ అయ్యాడని యేసు ప్రభు వారు అక్కడ అనేక మంది ఉన్నారా లేదా? ఆ ప్రతి ఏమంటదంటే అది మండపము, ప్రతి మండపం కింద ఎన్నున్నాయి? 5 మండపాల కింద అనేక మంది అనేక వ్యాధులతో ఉన్నారు. ఎంత కాలంగా ఉన్నారు తెలియదు. అయితే యేసు ప్రభు అక్కడికి రాగానే ఆయన చూపు ఎవరి మీదకి వెళ్ళింది? యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనం, లేకపోతే 5-6 వచనాలు. యోహాను 5. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుండెను. యేసు వాడు పడి ఉండుట అంటే ఏం చూశాడు? ఇన్నిసార్లు ప్రయత్నం చేసి ఈ వ్యక్తికి ఇంకా స్వస్థత రాలేదు. యూ హ్యావ్ failed 2 times, 3 times, 4 times, 5 times. God is telling, I know how many times you failed, and I have come to show that my strength is sufficient for you. నీ కోసం నా శక్తిని నేను ఇవ్వాలని ఆశపడుతున్నా, స్వస్థత నేను ఇవ్వాలని ఆశపడుతున్నా. God is not only exposing your failure, but he is telling, I want to help so that you are not going to fail again. Hallelujah. మళ్ళీ తిరిగి నువ్వు ఓటమిని చూడకూడదని నేను నీ వైపు చూస్తున్నాను. ఒక యవనస్తుడైన అధికారి, మనకు ఆ స్టోరీ కూడా బాగా తెలుసు. యవనస్తుడు, అధికారి, ధనవంతుడు, 3 లక్షణాలు ఉన్నాయి. ఈ 3 లక్షణాలు ఉన్నారు దేవుని దగ్గర రారు నాకు తెలిసి. యవనస్తుడు, డబ్బుంది, పొజిషన్ ఉంది, ఇంకా దేవుడు ఎందుకండి కదా. జనరల్ గా రారు, ఈ స్టేటస్ లో ఉన్న వాళ్ళు రారు. కానీ యవనస్తుడు పరిగెత్తుకుంటా వచ్చి మోకాళ్ళుని అన్ని కరెక్ట్ గా చేశాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అన్ని కరెక్ట్ గా చేశాడు. కరెక్ట్ వ్యక్తి దగ్గరకు వచ్చాడు, కరెక్ట్ పొజిషన్లోకి వచ్చాడు, కరెక్ట్ క్వశ్చన్ అడిగాడు, ఇంకేం కావాలి? అయ్యా, నిత్య జీవనకు వారసుడు కావాలంటే ఏం కావాలి? ఆయన చెప్పాడు, ధర్మశాస్త్రం బాబు, నేను అన్ని పాటిస్తున్నా సార్, అన్ని చేస్తున్నా నేను. యేసు అతనిని చూసి తనలో ఉన్న ఒక్క లోపాన్ని చూపించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 21వ వచనం. మార్కు 10:21. మార్కు 10:21. యేసు అతనిని చూసి అతని ప్రేమించి. ఆ మాట ప్రాముఖ్యం. యేసు అతనిని చూసి అతన్ని ప్రేమించి. రే, నువ్వు పైకి ఒకలాగా లోపలికి ఒకలాగా ఉన్నావురా నువ్వు. ఎందుకంటే అదేగా యాక్చువల్గా. అయినా అర్థమవుతుందా? తన నిజస్థితి ఏంటో తెలిసి కూడా యేసుప్రభువు ఏం చేశారు? చూసి ప్రేమించి. హల్లెలూయా. ఎటువంటి గొప్ప దేవుడు అండి. తనని కించపరచలా. ఏం చేశాడు? అరే, తినలో ఉన్నది ఒకటే ప్రాబ్లం ఏంటిది? అన్నిటికంటే ఎక్కువ ఏంటి? డబ్బును ప్రేమిస్తున్నాడు. అంతే. యేసు అతనిని చూసి ప్రేమించి నీకు ఒకటి కొదువాయను. నీ ఆస్తిని బీదలకు అమ్మి, అంటే తన బికారుడు అయిపోవాలని కాదు, అసలు దేవుని కోసం ఏమి వదులుకుంటాడు. చిన్న పరీక్ష పెట్టాడు. దేవుడి కోసం నువ్వు వదులుకుంటే ఆయన ఇవ్వడా? 100 అంతలు ఇస్తాడు. ఐఎమ్ టెలింగ్ యూ, హీ విల్ గివ్ 100 times. బట్ ద ప్రాబ్లమ్ ఈస్ వీ డోంట్. బహు విషాదమైన వచనం బైబిల్లో. ఒకరి జీవితంలో విషాదపు పరిస్థితి. నేను యవనస్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇది ఖచ్చితంగా చెప్తాను. నేను పరలోకపు గేటు దాకొచ్చి నరకానికి వెళ్ళిపోయాడంటే ఈడే. గేటు దాకొచ్చి డోర్ కూడా కొట్టాడు, జూమ్ అని వెళ్ళిపోయాడు. అంతే. కొంతమంది ఉంటారు అట్లాగే. దే కమ్ సో క్లోజ్ బట్ యట్ మిస్ బికాస్ దే డోంట్ వాంట్ టు గివ్ అప్. వదులుకోవటం ఇస్తుంది. అతడు మిగులు ఆస్తిపరుడు గనుక ముఖం చిన్నబుచ్చుకొని ఏం చెప్పాడండి ఆయన? వెళ్ళిపోయాడు. నిత్య జీవమునకు ఏం చేయాలో చెప్పాడు. ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చి మోకరించి ప్రశ్న అడిగి జవాబు పొంది వెళ్ళిపోవటం కంటే
యేసు అతన్ని చూసి ఏం చేశాడు? ప్రేమించి. ఈరోజు కూడా నువ్వెన్ని ఓటములు చూసినప్పటికీ, ఎటువంటి ఓడిపోయిన పరిస్థితులైనప్పటికీ, గాడ్ ఈస్ లుకింగ్ అట్ యూ విత్ లవ్ అండ్ ఈస్ టెలింగ్, ఐ నో వాట్ యు ఆర్ ల్యాకింగ్. నీలో ఏది లోపిస్తుందో నాకు తెలుసు. నేను నిన్ను చూసి నీ ఓటమిని నీకు చూపించి, నీ లోటుపాట్లను నీకు చూపించి నిన్ను బలపరచాలని, నీ గాయమును మాన్పాలని. ఫెయిల్యూర్ ఇస్ హర్టింగ్, గాడ్ అండర్స్టాండ్స్. మనం ఓటమిని చూస్తే అది మనకి గాయమును కలిగిస్తుంది. దేవుడికి తెలుసు. గాడ్ నోస్ యు ఆర్ హర్ట్. దేవుడికి తెలుసు నువ్వు గాయపడ్డావని. అయితే దేవుడు నేను చూస్తున్నాడు. మూడవది, ప్రాముఖ్యమైనది, ప్రప్రథమమైనది దేవుడు చూసేది. ఇది రక్షణ అనుభవం లేని వారికి, రక్షణ అనుభవంలో ఉన్న వారికి ఇరువురికి వర్తిస్తుంది. ప్రప్రథమముగా దేవుడు ప్రతి మనిషిని చూసేది ఆయనను వెంబడించడానికి, పిలవడానికి. హల్లెలూయా. దట్ ఈస్ వై గాడ్ ఈస్ లుకింగ్ అట్ ఎవ్రీబడి. ఎప్పుడు చూశాడండి ఆయన మనుషుల్ని? ఎప్పుడు చూశాడు నీకు తెలుసా? తల్లి గర్భములో పిండముగా. కీర్తనలు 139 16వ వచనం. 139వ కీర్తన 16వ వచనం. అది చాలా చక్కని కీర్తన. ఇంకా చాలా వచనాలు ఉంటాయి దానిపైన, బట్ స్ట్రైట్ ఆ వచనానికి వెళ్ళిపోదాం. 139:16. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూశాను. హల్లెలూయా. అంటే ప్రతి మనిషిని చూశాడు ఆయన. చూస్తున్నాడా లేదా? ఎస్. ఎప్పుడు పిండంగా ఉంటే షేప్ ఉంటుందా? లేదు. మనము ఆ రీతిగా షేప్ లేని మాంసం ముద్దగా ఉన్నప్పుడు ఏంటంటే ఏమనుంది? నీ కన్నులు నన్ను చూచెను. ఎందుకు? మనము మళ్ళీ తిరిగి ఎప్పుడు ఆయనను చూస్తామా అని, చూసి ఆయనను వెంబడిస్తామా అని. The third one is God is looking at us to invoke following so that we follow. First one we said God is looking at us to extend favor. మనకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన? దయను అనుగ్రహించాలని దేవుడు మన వైపు చూస్తున్నాడు. మనం చేయాల్సిందేంటి? స్థిరముగా ఉందాం. సమృద్ధిలో ఒకలాగా, లేమిలో ఒకలాగా కాదు. ఆరోగ్యం ఉన్నప్పుడు ఒకలాగా, అనారోగ్యం ఉన్నప్పుడు ఒకలాగా కాదు. ప్రమోషన్ వచ్చినప్పుడు ఒకలాగా, ప్రమోషన్ రానప్పుడు ఒకలాగా కాదు. అన్ని వేళలా ప్రభు, అన్ని పరిస్థితుల్లో మేము మిమ్మల్ని స్తుతిస్తాం. ఇన్ ఎవ్రీథింగ్ గివ్ థాంక్స్ ఫర్ దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. అన్ని విషయముల యందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అది దేవుని యొక్క చిత్తము మీ పట్ల. ఆ రీతిగా మనం స్థిరముగా జీవిస్తే దేవుడు గంభీరమైన అద్భుత కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఎందుకంటే ఆయన కనుదృష్టి మీ మీద, నా మీద ఉన్నది. రెండవది ఎందుకు? టు ఎక్స్పోజ్ అవర్ ఫెయిల్యూర్. మనం ఎక్కడైతే ఓడిపోయామో, ఎక్కడైతే మనం ఆయనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదో, ఏ విషయాల్లో అయితే మనము స్థిరముగా లేమో అవి కూడా మనకి చూపించి, ప్రేమతో మనకి చూపించి ఆయన ఏం చేయాలంటున్నాడు? నేను బలపరుస్తా. కేవలం నీ యొక్క లోటుపాట్లను చూపించట కాదు, కానీ దాన్ని సరిచేయడానికి నేను నిన్ను చూస్తున్నాను. అయితే ఆయన నామము ఎరగని వారిని ఎందుకు చూస్తున్నాడయ్యా అంటే, వాళ్ళు ఏం చేయాలి? దేవునిని వెంబడించడానికి. అదే ఆయన మొదటి శిష్యులను పిలిచినప్పుడు, మనకి టైం లేదు అవన్నీ చూడ్డానికి. మనం మత్తయి సువార్తకి వెళ్తే 4వ అధ్యాయం 1 నిమిషంలో చూసేద్దాం. 4వ అధ్యాయం 18వ వచనం, 21వ వచనంలో ఆయన ఇద్దరు సహోదరుల్ని చూశాడు. వారి వలలను వదిలిపెట్టి ఆయన్ని వెంబడించమని చెప్పాడు. ఆయన వారిని చూశాను. మత్తయి సువార్త 4వ అధ్యాయం. సముద్రపు తీరమును నడుచుచుండగా పేతురనబడిన సీమోను అతని సహోదరుడు అంద్రెయ ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూశాను. దాని తర్వాత చాలండి. దాని తర్వాత వెంబడించమన్నాడు. 21వ వచనంకి వస్తే యాకోబు, యోహాను మరొక ఇద్దరు సహోదరులు. ఆయన అక్కడ నుండి వెళ్లి జబదయి కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులను తమ తండ్రైన జబదయి వద్ద దోనిలో తమ వలలు బాగు చేసుకుంటుండగా చూచి చాలండి. ఎందుకండి ఈ చూపులేంటి? ఎందుకు చూస్తున్నాడు ఆయన? వెంబడించమని. టుడే ఎంతమంది అయితే ఇక్కడ రక్షణ అనుభవం లేని వారు ఉన్నారో, ఈ మందిర ప్రాంగణంలో ఇంటర్నెట్ ద్వారా చూస్తున్న వారు, కింద వెనకాల భాగంలో ఉన్నవారు, మీ వైపు ఎప్పటి నుంచి చూస్తున్నాడు ఆయన? మనము పిండముగా ఉన్నప్పుడు దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉన్నది. ఎందుకు? నువ్వు ఆయనను వెంబడించాలి.
ఎవరిని వెంబడించమంటున్నాడు ఆయన? ఈ సృష్టిని, హూ ఈజ్ హీ? హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ యూనివర్స్. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త, నీకు ఆయుష్నిచ్చిన వాడు, ఆ ఆయుష్ని పొడిగిస్తున్నవాడు. ఆయనకి తప్ప ఇంకెవరినైనా వెంబడించుట సబబా చెప్పండి? When we follow so many things, what is that is stopping you from not following Jesus, who is the one who gave you life? నీ కోసం ప్రాణం పెట్టిన ఆయన, నీ పాపాల కోసం ప్రాణం పెట్టిన ఆయన, ఆయనను వెంబడించకపోతే ఇంకెవరిని వెంబడిస్తావు? ఇంకా వేరే ఎక్కడ వెంబడించినా, ఏది వెంబడించినా అది తీసుకుని వెళ్ళి నరకానికే. టుడే సే, లార్డ్, యూ హ్యావ్ సీన్ మీ, యు ఆర్ కంటిన్యూయింగ్ టు సీ మీ. నీ కను దృష్టి నా మీద ఉన్నదయ్యా, నేను పుట్టక ముందు నుంచి ఉంది. ఇన్ని సంవత్సరాలు నేను నిన్ను చూడలేదు. ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రములకు గుడ్డితనమును కలుగు చేశాడు. మన పాపములు ఆయన చూడకుండా చేస్తున్నాయి. ఈ రోజు దేవుని యొక్క ఆత్మ యొక్క శక్తి ద్వారా ఆ మనోనేత్రములు తెరవబడినప్పుడు నీ హృదయాన్ని కఠినపరచుకోకుండా సే, లార్డ్, ఐఎమ్ విల్లింగ్ టు ఫాలో యూ. నిన్ను వెంబడించడానికి నేను సిద్ధము, నేను సిద్ధము. ఆయన నామం మెరిగిన వారికి ఆయన నేర్పించింది ఏంటో తెలుసా? అయితే మనము ఎవరిని చూడాలి? పరలోకమందున్న ఆ తండ్రిని. యేసు ప్రభు వారు 5 రొట్టెలు 2 చేపలు తీసుకున్నప్పుడు వాటిని చేతిలో పట్టుకొని తన కనులు పరలోకం వైపు అని ఉంటుంది బైబిల్లో. లుక్ అప్ టు హెవెన్. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. ఆయన నామం మెరిగిన వారికి మన కను దృష్టి ఎవరి మీద ఉండాలంటే దేవుని మీద ఉండాలి. ఆయన వైపు చూస్తూ, ఆయనను మనం ఆశ్రయిస్తూ ఆ రీతిగా మన జీవితాలు నడిపించుకోవాలి. మీ మనసులు ఎవరి మీద పెట్టమన్నాడు ఆయన? మీరు పైనున్న వాటి మీద మనస్సు ఉంచుడి. సెట్ యువర్ ఎఫెక్షన్ ఆన్ థింగ్స్ అబౌవ్ అండ్ లిఫ్ట్ అప్ యువర్ ఐస్ ఇంటు ద ఫాదర్ ఇన్ హెవెన్. పరలోకమందున్న ఆ తండ్రి వైపు మీ కనులు ఎత్తి చూడుడి. అది ఆయన ఇస్తున్న ఆజ్ఞ. 2వ దినవృత్తాంతాలు ఉంటుంది కదా, యెహోవా కనుదృష్టి తన యందు యథార్థంగా ప్రవర్తించే వారిని బలపరచుటకు తన కనుదృష్టి అటు ఇటు ఉంది. ఆ వచనం చదివేద్దామా? 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయం 9వ వచనం, దాంతో ముగించేద్దాం. 2వ దినవృత్తాంతములు 16. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా ఏంటంట? సంచారము చేయుట. God's eyes are going to and fro around this world. ఈ లోకమంతటా ఆయన కనుదృష్టి సంచరిస్తుందంట. ఎందుకంట? తన ఎడల యథార్థంగా ప్రవర్తిస్తున్న వారిని బలపరచుటకు. ఈ రోజు దేవుని దృష్టిలో యథార్థంగా జీవిస్తున్నావా? దేవుని కనుదృష్టి నీ మీద ఉంది నిన్ను బలపరచడానికి. నువ్వు ఆయనను వెంబడిస్తున్నావా? ఆయన వైపు నువ్వు చూస్తున్నావా? ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం అది. హ్యాస్ హిస్ ఐ కాట్ యువర్ లైఫ్? తన కనుదృష్టి నీ జీవితమును పట్టుకుందా? తల వంచి ప్రార్థన చేసుకుందాం దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి. మాట్లాడే దేవుడు మరొక పర్యాయం మాట్లాడారు. దేవుని యొక్క కనుదృష్టి ప్రతి ఒక్కరి మీద ఉందంట. ప్రతి ఒక్కరి మీద. నువ్వు పిండముగా ఉన్నప్పుడు ఆయన నిన్ను చూశాను. అనేక మంది ఇక్కడ ఉన్నారు, దేవుని నామం మెరిగిన వారు. అట్టి వారికి దేవుడు ఇస్తున్న మాట, నా దయ మీకు ఇవ్వాలని నేను మీ వైపు చూస్తున్నాను. అమ్మా, అయ్యా, మీ శ్రమను ఆయన చూస్తున్నాడు. మీకు కలిగిన అవమానం ఆయన చూస్తున్నాడు. మీకు వచ్చిన ఆపదను ఆయన చూస్తున్నాడు. మీకున్న ఆర్థిక సమస్యను ఆయన చూస్తున్నాడు. మీరున్న ప్రతి పరిస్థితిని ఆయన చూస్తున్నాడు. నువ్వు స్థిరంగా ఉండడానికి ఒక ఖచ్చితమైన ఒప్పందం చేయి. నోబహు స్థిరముగా జీవించాడు. అందుకనే దేవుని యొక్క దయను పొందాడు. భూప్రపంచంలో అన్నవారందరినీ దేవుడు నాశనం చేశాడు, మనకి తెలుసు. నోబహు కుటుంబం తప్పించి. ఎందుకంటే దేవుని దృష్టిలో అతడు దయను పొందెను. ఆ దయ వద్దా మనకి? We need to find favor in the eyes of Lord. And that can happen when you lead a consistent life.
నోవహు అలాగే ఒకే రీతిగా ఆ ఓడను కట్టుకుంటా వెళ్ళాడు. మనుషులు ఏమన్నప్పటికీ, ఎన్ని మాటలు చెప్పినప్పటికీ, ఎంత ఎగతాళి చేసినప్పటికీ, అతనికి ఎంత అవమానం వచ్చినప్పటికీ, రోజు 100 సంవత్సరాలకి పైగా స్థిరముగా ఉన్నాడు. కుటుంబం అంతా కాపాడబడింది. దేవుని దయను పొందాడు. దేవుని చూపు నీ మీద ఉంది, మీ కుటుంబాల మీద ఉంది, మన అందరి మీద ఉంది, మన సంఘం మీద ఉంది. Oh, his eyes are there to extend favor. And probably God has exposed some failures today. మన జీవితంలో కొన్ని బలహీనతలు దేవుడు బయలుపరిచాడేమో, కొన్ని చూపించాడేమో ఆయన. వాటిని దేవునికి అప్పచెప్తావా? దేవుని సన్నిధిలో క్షమాపణ కోరతావా? ప్రభువు, నేను చెప్పిన మాటలు నేను కట్టుబడలేను, నేను ఎన్నో చేస్తానని చెప్పాను కానీ చేయట్లేదు, నన్ను క్షమించు ప్రభు, నన్ను బలపరచు, నన్ను బలపరచు. పేతురు ఆ చూపును తట్టుకోలేకపోయాడు, విలపించేసాడు. అయ్యో, దేవుడు నాకు వార్నింగ్ ఇచ్చిన నేను అది గ్రహించుకోలేదు. ఈరోజు దేవుడు బహుశా ఆ స్థితికి నేను తెచ్చాడేమో, నువ్వు పశ్చాత్తాపడతావు దేవుని సన్నిధిలో. ఆయన్ని వెంబడించడానికి ఆయన చూస్తున్నాడు. God wants to invoke following. ఆయనని వెంబడించడం. నీ జీవితం ఇస్తావు ఆయనకి, ఆయన వెంబడి వెళ్ళడానికి, ఆయన చెప్పింది చేయడానికి, ఆయన వెళ్ళమని చోట వెళ్ళడానికి. ప్రభు, నేను సిద్ధమయ్యా, నేను వెంబడిస్తాను, ఆయన నా జీవితాన్ని అర్పిస్తాను. అర్పించిన వాళ్ళు, ప్రభు మేము మిమ్మల్ని వెంబడిస్తాం. యెహోవా దృష్టి తన యందు యథార్థంగా ప్రవర్తించే ప్రతి వారి పట్ల బలపరచుటకు తన దృష్టి ఉన్నది. ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభు. మీ కను దృష్టి మా మీద నిత్యము ఉంటుందని చెప్పిన రీతిని బట్టి, ఎందుకు మా వైపు మీరు చూస్తున్నారో మీరు బయలుపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.